అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? తమిళనాడులో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందా? తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనమైన చర్చ జరుగుతోంది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారంటూ ఒక చర్చ నడుస్తుంది. తమిళనాడులో సరికొత్త రాజకీయ పార్టీగా ఆయన పెడతారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అన్నామలై కానీ బీజేపీ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొన్ని వారాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త పార్టీ ప్రచారానికి కారణమైన కారణాలు చూసుకుంటే, కాంగ్రెస్ నాయకుడు కార్తీ చిదంబరం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో త్వరలో ఒక కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుందంటూ అన్నారు. బీజేపీ బలంగా ఉన్నటువంటి కోయంబత్తూర్, కొంగనాడు ప్రాంతాల్లో అన్నామలై ఫోటోతో ఒక భారీ పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లపై ఆసక్తికరమైన సందేశం కనిపించింది. ఫియర్లెస్ మైండ్స్ హ్యావ్ నో లిమిట్స్, అంటే భయపడని మనసులకు పరిమితులు ఉండవు అంటూ వాళ్ళు తెలియజేశారు. ఈ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఒకవైపు బీజేపీ ఏడీఎంకే పొత్తుకు కారణం వల్ల ఇది జరిగిందంటే, ఈ పరిణామాలు ఒక్క రోజులో వచ్చినవి కావు. గతంలో ఏడీఎంకే నేతలు అన్నాదురై, జయలలితపై అన్నామలై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏడీఎంకే పొత్తు దీనివల్ల దెబ్బతింది. మళ్ళీ బీజేపీ ఏడీఎంకేతో పొత్తు అవసరమైనప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలియజేసింది ఏడీఎంకే. ఏడీఎంకే నాయకత్వానికి అన్నామలైపై తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఏడీఎంకే పొత్తు కుదిరే రోజుకి అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా లేడు. రీసెంట్గా ఆయన 3 భాషల ఫార్ములాపై కూడా బీజేపీతో విభేదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 లాంగ్వేజ్ కాన్సెప్ట్ని అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించాడు. గతంలో ఈ విధానాన్ని సమర్థించిన అన్నామలై తాజా పరిణామాలపై కొంత భిన్నమైన స్వరాన్ని వినిపించారు. దీంతో రాజకీయం కలకలం రేగింది. కేంద్ర నాయకత్వం, అన్నామలై మధ్య కొన్ని విధానపరమైన విభేదాలున్నాయని తెలుస్తుంది. బీజేపీ సమావేశాలకు గైర్హాజరు కారణం కూడా తెలుస్తుంది. ఇటీవల కొన్ని బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశాలకు అన్నామలై హాజరు కాలేదు. ఇది సాధారణ విషయమేనా, లేకపోతే పెద్ద రాజకీయ నిర్ణయానికి సంకేతమా అనేటువంటి చర్చ మొదలైంది. అన్నామలైకి తమిళనాడు వ్యాప్తంగా ప్రత్యేక ప్రజాదరణ ఉంది. తమిళనాడులో డిఎంకే, ఏడీఎంకే ప్రత్యామ్నాయంగా ఒక 3వ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నించిన నేతల్లో అన్నామలై ప్రధాన శక్తి. అందుకే ఆయన చుట్టూ ప్రత్యేక అభిమాన వర్గం ఏర్పడింది. సినీ నటులకు ఉండే ఫ్యాన్ బేస్ తరహాలో అన్నామలైకి కూడా ప్రత్యేక మద్దతుదారుల నెట్వర్క్ ఏర్పడింది. ఇప్పటికీ అన్నామలై వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో సభ్యత నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది కూడా కొత్త రాజకీయ ప్రయోగానికి సంకేతమా అనేటువంటి చర్చ నడుస్తుంది. ఒకవేళ అన్నామలై పార్టీ పెడితే బీజేపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. అన్నామలై బీజేపీని విడిచిపెడితే తమిళనాడులో బీజేపీకి అది పెద్ద దెబ్బ కావచ్చని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల్లో తమిళనాడులో బీజేపీ ముఖచిత్రంగా అన్నామలై నిలిచారు. ఆయన వ్యక్తిగత ప్రజాదరణ కంటే కూడా పార్టీ ఎక్కువగా పుంజుకుంది అన్నామలై నాయకత్వంలోనే. అసలు ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే, ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు అన్నామలై బీజేపీకి రాజీనామా చేస్తున్నారు లేదా కొత్త పార్టీ పెడుతున్నారు అనేది ఎటువంటి అధికారిక ధృవీకరణ కాదు. అది పూర్తిగా రాజకీయ చర్చలు, ప్రచారం, పరిణామాల ఆధారంగా వస్తున్న ఊహాగానాలు. అయితే కార్తీ చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు, అన్నామలై మద్దతుదారులు చేసిన పోస్టర్లు, అభిమాన సంఘాల చురుకుదనం, బీజేపీతో ఆయన సంబంధాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కలిపి తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిస్థితిని సృష్టించాయి. మరి అన్నామలై నిజంగానే బీజేపీకి గుడ్ బై చెప్తారా, లేదా బీజేపీలోనే కొనసాగుతారా? మరింత కీలక పాత్ర బీజేపీలో పోషిస్తారా, లేక తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ